ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు మహా ఉగ్రత చూపుతోంది. ఈ ప్రవాహానికి మున్నేరు పరివాహక కాలనీలు జలమయమయ్యాయి. ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై చిక్కుకున్న 9 మందిని రక్షించడానికి ఏపీ నుంచి 2 హెలికాప్టర్లను మంత్రి తుమ్మల రప్పించేందుకు ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్తో మాట్లాడారు. ప్రకాష్ నగర్ వద్ద మున్నేరు బ్రిడ్జిపై వరదలో చిక్కిన వారిని రక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ వచ్చే అవకాశం లేక ఏపీ సీఎం చంద్రబాబు కార్యాలయం సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్తో మంత్రి మాట్లాడారు. వెంటనే విశాఖపట్నం నుంచి 2 హెలికాప్టర్లు ఖమ్మం బయలుదేరి వెళ్లాయి. సిమెంట్ బ్రిక్స్ చేసుకుంటాడు. అందరినీ ఖాళీ చేశారు. ఆ యాకూబు తన భార్య, తన కొడుకు, తనొక్కడు చాలా ఎత్తు ప్రదేశంలో ఉన్నాడు. ఇందాక నేను చెప్పినట్టు కనీ విని ఎరగని ఫ్లడ్ వచ్చింది. 1,60,000 అన్నాను. దీంతో అతను ఆ పూరింటిలో నివసిస్తూ ఫ్లడ్ వచ్చేసరికి పైకి ఎక్కాడు. మార్నింగ్ నుంచి నేను ఒక 25-30 టైమ్స్ అతనితో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడుతూ ధైర్యం చెప్పుకుంటూ వచ్చాను. అటు 3 ప్లేసెస్ లో ఏదైతే నేవీ వాళ్ళకి సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం, ఇక్కడ డిఫెన్స్ కి సంబంధించిన హెలికాప్టర్స్ ట్రై చేశాం, హకీంపేట ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం. లోకల్ రైన్లు హెవీగా ఉన్న కారణంగా ఏ ఒక్కళ్ళు హెలికాప్టర్ టేక్ ఆఫ్ తీసుకోలేము అనే పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్డీఎఫ్ వాళ్ళని టీమును కూడా పంపించాం, బోట్స్ పంపించి, వాళ్ళు కూడా ఆ ఫ్లోలో మేము పనిచేయలేము అని అక్కడ నుంచి వాళ్ళు బ్యాక్ అయ్యి ఇంకొక ప్రదేశానికి వెళ్ళారు. అయితే అక్కడ ఒక డోన్ ఒకటి పక్కన మోతేలో ఉంటే అది 20 kgs వే చేసే డోన్ చెప్తే ఆ డోన్ తెప్పించి లైఫ్ జాకెట్స్ ఆ డోన్ ద్వారా ఒక థ్రెడ్ ఒక 20 మీటర్స్ రోప్ని ఏదైతే లైఫ్ జాకెట్స్ ని పంపించాం, అవి కూడా వేసుకున్నారు. వేసుకున్న తర్వాత కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ జరిగే ముందు కూడా వాళ్ళతో మాట్లాడాను ధైర్యంగా. ఆ వీడియో చూపించి వాళ్ళ ఆ వీడియో కాన్ఫరెన్స్ లో నాతో మాట్లాడేటప్పుడు ఇంత మట్టికి ఎవరు రాలేదు, మాకు సాయం చేయాలి, చాలా మంది ఇంట్లో ఉన్నామండి, కింద గోడలు కూలిపోయినాయి, ఇల్లు కూడా అదురుతుంది, కరెంటు స్తంభాలు పడిపోయినాయి, మేము బతుకుతుమో చచ్చిపోదామో మాకు తెలియట్లేదు. అయ్యా మమ్మల్ని కాపాడండి అయ్యా. పడవలు వచ్చిన పడవలు కూడా ఇటు పంపించలేదు. మాకు పడవలు ఏమంటే పంపించి మాకు సాయం చేయండి. సాయం చేయండి తండ్రి, మీకు పుణ్యం ఉంటది. కానీ ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై చిక్కుకున్న వారిని రక్షించడానికి హెలికాప్టర్ కోసం ప్రయత్నం చేసిన వాతావరణం అనుకూలించకపోవడంతో బాధితులు ఈ రాత్రి వారు అక్కడే ఉండే అవకాశం ఉంది. రేపు వారిని రక్షించే అవకాశం ఉంది.